నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో దంపుడు బియ్యంతో లాభాలెన్నో, క్యాన్సర్ తిరగబెట్టే ముప్పును తప్పించుకోవడం ఎలా, వెన్ను సర్జరీతో కాళ్ళు చేతుల్లో పక్షవాతం, పసిగుండెకు పెనుముప్పు, పీడీఏ, ఇంకా హెల్త్ టిప్. ఇవాళ మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడాన్ని నాగరికతగా భావిస్తున్నాం. నిజానికి పాలిష్ పట్టించిన బియ్యంలో గింజలపై పొరల్లోని పోషకాలన్నీ తవుడు రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీంతో మనకు ఉట్టి పిండి పదార్థం తప్ప మరేమీ మిగలదు. అదే అంతగా పాలిష్ పట్టించిన బియ్యంలో, ముఖ్యంగా బ్రౌన్ రైస్లో పోషకాలు దండిగా ఉంటాయి. బ్రౌన్ రైస్ను తీసుకోవడం వల్ల బి విటమిన్ల లోపాలను నివారించుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. బ్రౌన్ రైస్తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. చాలా మంది నోట వినిపించే మాట ఇది. అవును, మన దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల అన్నమే ప్రధాన ఆహారం. అందరికీ అందుబాటులో ఉండేది, చవకైనది ఇదే. కూరలైనా, పప్పైనా, పెరుగైనా, చారైనా దేంతోనైనా కలిసిపోయి ఆయా వంటకాల రుచులను మరింత పెంచుతుంది. అందుకే అన్నం అంటే అంత ఇష్టం. ఇప్పుడంతా మల్లెపువ్వులా మెరిసే తెల్ల అన్నాన్నే ఇష్టపడుతున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువగా దంపుడు బియ్యమే తినేవారు. మన తాత ముత్తాతలు బలంగా, జబ్బుల బాధలేవి లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని చెప్పుకోవడం వింటూనే ఉంటాం. మధుమేహం వంటి జబ్బులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దంపుడు బియ్యంపై మరింతగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటది రెండు రకాలండి. ఒకటేమో తక్కువ మరపట్టిన బియ్యాన్ని, దానికి పైన ఎక్కువ పొట్టు ఉండి తక్కువ మరపెడితే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. అలాగపోతే మామూలుగాను తక్కువ మరపెట్టిన బియ్యం కింద వాడుతూ ఉంటారనమాట. దంపుడు బియ్యం అని కూడా అంటారు. కానీ బ్రౌన్ రైస్ అని చెప్పి గింజంతా రంగుతోటి వస్తున్నాయి ఇప్పుడు. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ అని. అది ఏంటంటే కెమికలీ ప్రోడక్ట్ కింద తయారు చేసి దానికి రంగు అది అబ్జార్బ్ అయ్యేలా చేసి దాంట్లో వైటమిన్స్ అన్నీను లోపలికి వచ్చేలాగా ఇంప్రెగ్నేట్ అయ్యేలాగా చేసి దాన్ని బ్రౌన్ రైస్ కింద అమ్ముతూ ఉన్నారన్నమాట. మనకి రెండు రకాలు, తక్కువ దంపుడు బియ్యాన్నేమో మరపెట్టి దంపుడు బియ్యం కింద వచ్చాయి, అవి ఒక రకమైన బ్రౌన్ రైసు. కానీ అది అంత బ్రౌన్గా ఉండదు. మార్కెట్లో కొనేది బ్రౌన్ రైసు, అదొక వెరైటీ బ్రౌన్ రైసు. దానివల్ల దాంట్లో ఎక్కువగా కొన్ని వైటమిన్లు, పోషక పదార్థాలన్నీను తయారవుతూ ఉన్నప్పుడే దాంట్లో పట్టించుకునేలాగా తయారు చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. తెల్ల బియ్యం, దంపుడు బియ్యం రెండింటిలోనూ పిండి పదార్థం ఉంటుంది. కొద్దిగా ప్రోటీన్ కూడా లభిస్తుంది. కొవ్వు అసలే ఉండదు. తెల్ల బియ్యానికి, దంపుడు బియ్యానికి ప్రధానమైన తేడా తవుడు. దంపుడు బియ్యం ఒక పట్టు బియ్యం తవుడుతో కూడుకొని ఉంటుంది. ఇందులో గింజకు సంబంధించిన అన్ని పోషకాలు ఉంటాయి. తవుడుతో కూడిన పొరలోనే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల వంటివి ఉంటాయి. అదే తెల్ల బియ్యం అయితే లోపలి గింజ మాత్రమే ఉంటుంది. పోషకాల పాళ్లు తక్కువ. ముఖ్యంగా పీచు దాదాపు ఉండదనే అనుకోవచ్చు. 100 గ్రాముల దంపుడు బియ్యంతో 1.8 గ్రాముల పీచు లభిస్తే తెల్ల బియ్యంతో కేవలం 0.4 గ్రాములే అందుతుంది. మిగతా పోషకాల విషయానికొస్తే 100 గ్రాముల దంపుడు బియ్యంలో థయామిన్ 6%, నియాసిన్ 8%, విటమిన్ బి 6%, మ్యాంగనీస్ 45%, మెగ్నీషియం 11%, ఫాస్ఫరస్ 8%, ఐరన్ 2%, జింక్ 4% ఉంటాయి. తెల్లటి బియ్యంలో ఈ పోషకాలన్నీ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి. ఈ బ్రౌన్ రైస్లో పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఇంకోటి షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మనకేమో లావుగా ఉన్న వాళ్ళందరూ ఇది తిన్నప్పటికీ ఆ పీచు వలన క్యాలరీస్ తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు బరువు తగ్గడానికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గుండె జబ్బులకి ఏంటి అన్నిటికీను ఈ బ్రౌన్ రైస్ చాలా రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఇది మామూలు రైస్ లాగే వాడుతూ ఉంటాం. కానీ తినేది ఎక్కువ తినాలా తక్కువ తినాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మామూలుగా మనకు మరపెట్టిన బియ్యం ఎలా తింటామో అదే విధంగా ఈ బ్రౌన్ రైస్ కూడా తినచ్చు. ఈ బ్రౌన్ రైస్ వండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది బాగా ముందు ఒక అరగంట సేపు నానబెట్టి అది బాగా నానిన తర్వాత నీళ్లు పారిపోయకుండా అదే నీళ్లతోటి మనం ఉడికించాలి. గెంజి వంపకుండా మామూలుగా అత్యవసర బియ్యంలాగా చేసి అది తీస్తూ ఉంటే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా, అంటే పీచు పదార్థం
తర్వాత పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వలన ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. ఇంకొకటి మలబద్ధకం లేకుండా తినడం కూడా చాలా మంచిది. సరే, చాలామంది ఏమంటే క్యాన్సర్ కూడా రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఇది చాలా మంచిది. ఈ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనుషులు బరువు పెరగరు. తర్వాత హార్ట్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి ఇదంతా ఉపయోగపడుతూ ఉంటుందని చాలా రీసెర్చ్ చెప్పడం వలన చేస్తూ ఉన్నాను అన్నమాట. దంపుడు బియ్యంతో మధుమేహం ముప్పు తక్కువని అనేక అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. దంపుడు బియ్యంలో దండిగా ఉండే పీచు, మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. అదే తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల బియ్యం తినేవారికి మధుమేహం ముప్పు పెరుగుతోందని పరిశోధనలో తేలింది. దంపుడు బియ్యంలో లిగ్నాన్లనే వృక్ష రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు మోతాదును, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గడానికి తోడ్పడతాయి. దంపుడు బియ్యం తౌడులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి. తెల్ల బియ్యానికి బదులు దంపుడు బియ్యం తినడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇవి బరువు, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, నడుము, తుంటి చుట్టుకొలత తగ్గడానికి తోడ్పడతాయి. ఈ బ్రౌన్ రైస్ నార్మల్గా మామూలు బియ్యం తిన్నంత మట్టుకే తినచ్చు. పెద్దవాళ్ళకి మనకి పిండి పదార్థాలు రోజుకి కనీసం 300 గ్రాములు తినాలి. ఆ 300 గ్రాములు బ్రౌన్ రైస్ ఒకటే కాదు, మిగతా ఇప్పుడు ఇడ్లీలో బియ్యం వస్తుంది, తర్వాత ఇంకేదన్నా చపాతీలు కానీ తింటుంటే అవన్నీ కలుపుకొని 300 గ్రాములు. ఈ బ్రౌన్ రైస్ని ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల కింద అందులో వాడుకోవచ్చు. పిల్లలకేమో ఊడబెట్టి పప్పేసి పొంగల్లాగా మామూలు బియ్యం ఎలా వండుతారో అలాగే చేసుకోవచ్చు. కానీ ఒకటే పద్ధతి ఏంటంటే కొంచెం ఎక్కువగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ చేస్తే టైం పడుతుంది, అది మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి చంటి పిల్లలకు కూడా పెట్టచ్చు. వాళ్ళకు కూడా అరిగే ప్రాబ్లం ఎక్కువ ఉండదు. అంటే మరీ 6 నెలలు 3 నెలలు పిల్లలకని కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇది ఒక రకంగా ఏదైనా దీని కింద చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందులో వాళ్ళకి పీచు ఉంటుంది, వాళ్ళ క్యాలరీస్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా మంచిది. ఇది హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ బాగా బిల్డప్ చేసి బాగా చక్కగా తిరగలుగుతూ ఉంటారు. అన్ని వయసుల వాళ్ళు వాడచ్చు. పెద్దవాళ్ళు ఏంటి, సీనియర్ సిటిజన్స్ ఏంటి, ఎవరైనా వాడచ్చు. వాళ్ళందరికీ పెట్టచ్చు. దంపుడు బియ్యంలో పోషకాలు, లాభాలు ఎక్కువగా ఉన్నమాట నిజమే. అయితే వీటితో కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. చిత్రంగా దంపుడు బియ్యంలో ఫైటిక్ యాసిడ్, ఫైటేట్ల వంటి విరుద్ధ పోషకాలు ఉంటాయి. ఇవి ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడతాయి. దంపుడు బియ్యంలో ఆర్సెనిక్ అనే విషతుల్య రసాయనము ఎక్కువగానే ఉంటుంది. ఆర్సెనిక్ను చాలా కాలంగా తీసుకుంటే దీర్ఘకాల జబ్బులు తలెత్తే అవకాశం ఉంది. అంటే దంపుడు బియ్యం, తెల్ల బియ్యం రెండింటితోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటున్నాయన్నమాట. అయితే ఏ బియ్యాన్నైనా సరే మితంగా తీసుకోవటం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. కొన్నిసార్లు దంపుడు బియ్యం, మరికొన్నిసార్లు తెల్ల బియ్యం ఇలా మార్చి మార్చి తినడం ద్వారా రెండింటి లాభాలను పొందవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ నివారణకే కాదు, తిరగబెట్టకుండా చూడడానికి కూడా వ్యాయామం తోడ్పడుతుంది. తాజా అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని మరొకసారి నొక్కి చెబుతున్నాయి. క్యాన్సర్ మళ్లీ వచ్చే ముప్పు తగ్గడానికి, ఎక్కువ కాలం జీవించడానికి జీవనశైలి మార్పులు, ముఖ్యంగా వ్యాయామం గణనీయంగా తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల స్పష్టంగా నిరూపించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయన ఫలితాలను ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలోనూ సమర్పించారు. క్యాన్సర్ చికిత్స అనంతరం వ్యాయామం చేసే వారికి మరణించే ముప్పు 37%, కణితిని తిరగబెట్టే ముప్పు 28% తక్కువగా ఉంటున్నట్లు తేలింది. క్యాన్సర్ తిరగబెట్టకుండా చూసే మందులతో సమానంగా వ్యాయామం ఫలితం చూపిస్తూ ఉండడం విశేషం. మందులు ఖరీదైనవే కాదు, కొన్నిసార్లు వాటి మూలంగా అనేక రకాల దుష్ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే క్యాన్సర్ చికిత్స అనంతరం నిర్ణీత వ్యాయామాలు చవకైనా అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారంగా ఉపయోగపడగలవని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాలను ఆయా వ్యక్తులకు అనుగుణంగా మలిచే అవకాశం ఉంది. తేలికగా అందుబాటులో ఉండే పరికరాలతోటే వ్యాయామాలు చెయ్యొచ్చు. రోజురోజుకి క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో చికిత్స అనంతరం జీవన కాలాన్ని పెంచడానికి చవకైన వ్యూహాల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా తేనె నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ఫ్రీ రాడికల్స్ అనే విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడితేనె అయితే మేలు. ముడితేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకు తేనె కళ్ళెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. చెంచాడు తేనెకి ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు హెర్బల్ టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి అరచెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 2 చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్కి 1 చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్ బాధలు చక్కగా అదుపులో ఉంటాయి. ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులో వణికి. ముఖ్యంగా వెన్నుముక్కలో సమస్యలకు సర్జరీలు చేయించుకోవడానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. వెన్నుకు సర్జరీలు చేయించుకోవడం అంత సురక్షితం కాదని, పైగా కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలే నమ్మకాల్లో నిజమెంత? వెన్ను సర్జరీలు నిజంగానే అంత సంక్లిష్టంగా ఉంటాయా? వెన్నుముక్క ఆపరేషన్లతో కాళ్ళు, చేతులు చచ్చుబడతాయనే నమ్మకాల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. స్పైనల్ ఆపరేషన్స్ అంటే డెఫినెట్గా మనకున్న సర్జరీస్ అన్నిటిలోనూ కొంచెం టెక్నికల్గా అడ్వాన్స్ సర్జరీస్ అవి. సో యూజువల్గా స్పైనల్ ఆపరేషన్స్లో రిస్క్ అనేది ఉంటుంది, కానీ మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 20 years to 25 years అనుకుంటే, ఆ ముందు మనం ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. అంటే మనకి రోబోట్స్ అని కానీ, కంప్యూటర్ నావిగేషన్ కానీ, మైక్రోస్కోప్స్, అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్, బోన్ స్కాల్పల్స్ అండ్ ఎండోస్కోప్స్, ఇలాంటి డివైజెస్ వల్ల స్పైనల్ సర్జరీ సేమ్ సర్జరీ అయినా సరే రిస్క్ అనేది చాలా వరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకోటి అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ న్యూరల్ మానిటరింగ్ అట్లాంటి డివైజెస్ వాడటం వల్ల రియల్ టైంలో మనం స్పైనల్ కార్డ్ అనాలిసిస్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా డ్యామేజ్ జరిగితే ఇమీడియట్గా మనం దాన్ని సరి చేసుకుని జరిగిన డ్యామేజ్ని రివర్స్ చేసే అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయి. అండ్ స్పైనల్ సర్జరీస్లో కూడా చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే అది మెడ నుంచి తీసుకుని మనకి నడుం వరకు ఒక 30 బోన్స్ ఉంటాయి. వీటిల్లో ఏ లెవెల్లో మనం చేస్తున్నాము, ఏ ప్రొసీజర్ దేనికి మనం చేస్తున్నాము, పెథాలజీ ఏంటి, ట్యూమరా, ఇన్ఫెక్షనా, డిస్క్ బల్జా అండ్ ఎంతకాలం నుంచి ఉందన్న దాన్ని బట్టి కూడా రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎన్ అడ్వాన్స్ సర్జరీ, బట్ కొత్త టెక్నాలజీతో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే రిస్క్ అనేది చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి మనం. సో స్పైనల్ సర్జరీలో డెఫినెట్లీ మీరు అన్నట్టు కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ కానీ, పెరాలసిస్ రావడం కానీ, స్పర్శ తగ్గిపోవడం కానీ, ఇలాంటి రిస్క్స్ కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం యూజ్ చేసే టెక్నాలజీని బట్టి, మనం చేసే ప్రొసీజర్ని బట్టి రిస్క్ డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే స్పైన్ సర్జరీలో రిస్క్ పర్సంటేజ్ అంత ఎక్కువ లేకపోయినా ఇప్పుడున్న దాంట్లో, కానీ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా లైక్ డ్రెడ్ఫుల్ రిస్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ మందిలోనే వస్తాయి, కానీ వచ్చిన వాళ్ళకి సిగ్నిఫికెంట్ చేంజెస్ జరిగిపోతాయి లైఫ్లో. అంటే పెరాలసిస్ రావడం అంటే ఇంకా ఆ మనిషి లైఫ్లో ఆల్మోస్ట్ ఇంకా నెగ్లిజిబుల్ వర్కే చేయగలడు. అలాగే యూరిన్ మోషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు 1000 మందిలోనో లేకపోతే 500 మందిలో తీసుకుంటే ఒకళ్ళిద్దరికి వచ్చినా ఆ ఒకళ్ళిద్దరికి చాలా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని స్పైన్ సర్జరీ చేసినప్పుడు బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేయాలి.
అండ్ కరెక్ట్గా పెథాలజీని అర్థం చేసుకోవాలి. అండ్ సర్జరీ అనేది ఎప్పుడైనా సరే ఎంత రిస్క్ ఉన్నా లేకపోయినా ఇట్ మస్ట్ బి ద లాస్ట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్. కలల పంటగా పుట్టిన వంశాంకురంలో జన్మతః తలెత్తిన గుండె లోపాలు చిన్నారులకు శాపాలుగా పరిణమించడమే కాదు, ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. పేటెంట్ డాక్టర్స్ ఆర్టిరియోస్గా పిలిచే గుండె జబ్బు అలాంటిదే. దీన్నే వాడుకలో పీడీఏ అని పిలుస్తూ ఉంటారు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఆర్టిరియోసస్ అనే రక్తనాళం తల్లి నుంచి నేరుగా ఆక్సిజన్ సహిత రక్తాన్ని పిండానికి అందిస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టాక తొలి శ్వాస తీసుకున్న వెంటనే ఈ రక్తనాళం మూసుకుపోతూ ఉంటుంది. అయితే కొంతమంది చిన్నారుల్లో ఈ డాక్టర్స్ రక్తనాళం మూసుకుపోకుండా అలాగే ఓపెన్గా ఉంటుంది. దీంతో గుండె ఊపిరితిత్తులకు అదనంగా రక్తం చేరడంతో పాటు సమస్యల తాకిడి కూడా పెరుగుతుంది. పసిగుండెకు పెనుముప్పుగా పరిణమించే పీడీఏ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పీడీఏ అంటే ఏంటి? పీడీ అనేది పేటెంట్ డక్టస్ ఆర్టిరియోసస్ అంటారు సార్. ఇది భగవంతుడు సృష్టించిన చాలా ఒక ఇంపార్టెంట్ మెకానిజం అనమాట. ఈ పాప కడుపులో పెరుగుతున్నప్పుడు లంగ్స్ అనేది యూస్ ఉండదు, పాప బ్రీత్ చేయదు. మదర్ సర్క్యులేషనే బ్లడ్ని ఆక్సిజనేట్ చేసి పాపకి ఇస్తుంటుంది అనమాట. సో ఈ లంగ్స్ వర్క్ చేయదు కాబట్టి ఈ లంగ్కి వెళ్ళాల్సిన బ్లడ్ ఈ పీడీఏ ద్వారా బాడీకి వెళ్తుంటాయి. ఇది పుట్టిన 2-3 రోజులు అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో పీడీ అనేది అందరికీ ఉన్న ఒక స్ట్రక్చర్, పుట్టిన ఒక 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోతాయి. అదే కానీ ఓపెన్గా ఉంటే దాన్ని పర్సిస్టెంట్ పేటెంట్ డక్టస్ ఆర్టిరియోసస్ అంటారు. సో ఇది ఓపెన్గా ఉంటే ఈ 2-3 డేస్లో క్లోజ్ కాకపోతే దీన్ని పీడీ అంటారు. దీని ట్రీట్మెంట్ అనేది మనకు అప్పుడు అవసరం ఉంటుంది. పసిపిల్లల్లో పీడీఏ జబ్బుకి కారణాలేంటి? పీడీ అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి సార్. మెయిన్గా ప్రీటర్మ్ అంటారు. ఇప్పుడు ముందే పుట్టిన పాపలు ఈ 20-22 వీక్స్లో పుట్టినప్పుడు వీళ్ళకి సిస్టమ్ అనేది చాలా ఇమ్మెచ్యూర్ ఉంటాయి. వీళ్ళకి ఈ పీడీ అనేది క్లోజ్ కాకుండా అలాగే ఓపెన్ అవడం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. కొన్ని హార్ట్ కండిషన్స్ ఉంటాయి, దానికి పీడీ డిపెండెంట్ అంటారనమాట. కొన్నిసారి ఊపిరితిత్తులకు వెళ్ళే రత్నాలు లేకపోతే కానీ శరీరానికి వెళ్ళే రత్నాలు బ్లాక్ ఉంటే ఈ పీడీ ద్వారా సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంటాయి. వీళ్ళకి కూడా అంత ఈజీగా క్లోజ్ కాదు. కానీ ఇవన్నీ కొద్దిగా కాంప్లెక్స్ కండిషన్లు అంటారు. దీన్ని డక్ డిపెండెంట్ లీజన్స్ అంటారు. సో మెయిన్గా ప్రీటర్మ్ పాపలకి పీడీ అలాగే ఓపెన్గా ఉండే అవకాశం ఎక్కువ. కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లం వల్ల పీడీ ఓపెన్గా ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కూడా కొందరికి పీడీ ఓపెన్గా ఉంటుంది. అది ఎందుకు క్లోజ్ కాలేదని మనకు కరెక్ట్గా రీజన్ తెలియదు. కానీ ఇది చాలా ఈజీలీ ట్రీటబుల్ కండిషన్. ఇది పీడీఏ జబ్బు తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? పీడీఏ సిమ్టమ్స్ అనేది ఒకటి లంగ్ని ఎఫెక్ట్ కావచ్చు, హార్ట్ని ఎఫెక్ట్ కావచ్చు అనమాట. ఈ పీడీఏ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి వెళ్ళాల్సిన ఎలా విఎస్డి ఉన్నప్పుడు బ్లడ్ బాడీకి వెళ్ళాల్సింది లంగ్స్కి వెళ్ళిపోతుంటాయో, పీడీఏ ఉన్నప్పుడు కూడా ఈ శరీరానికి వెళ్ళాల్సిన బ్లడ్ ఈ పీడీఏ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు లంగ్స్ కంజెషన్ అయ్యి వీళ్ళకి ఊపిరి పీల్చడం కష్టం, వీళ్ళకి అంటే ఆయాసంలాగా ఉండొచ్చు, వీళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా రావచ్చు, వీళ్ళు గ్రోత్ అనేది నార్మల్ పాపల్లాగా వీళ్ళు వెయిట్ గెయిన్ చేయడం ఇవి లేకపోవచ్చు. సో పీడీఏ కూడా దాని సైజ్ బట్టి దాని సిమ్టమ్స్ ఉంటాయి. చిన్న పీడీఏ అయితే మనకి ఉత్తగా సౌండ్ స్టెథోస్కోప్ పెడితే సౌండ్ వినిపిస్తుంది. పెద్ద పీడీఏ అంటే వీళ్ళకి లంగ్ కంజెషన్ కానీ ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. కొన్ని పీడీఎస్లు అన్యూరిజం అంటారనమాట. చాలా పెద్దగా అయిపోయాయంటే అది రికరెంట్ లారింజల్ నర్వ్ అంటారు. మన వాయిస్ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్ దాని దగ్గర ఉంటుంది. సో దాన్ని ఎఫెక్ట్ చేసి వాళ్ళు వాయిస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా రేర్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాయి. కానీ నార్మల్గా ఆయాసం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా కానీ ఉండొచ్చు. ఇది కామన్ సిమ్టమ్స్ పీడీఏ ఉన్నప్పుడు. పీడీఏ జబ్బు ఎందుకు ప్రమాదకరం? పీడీఏ మన ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే ఒకటి ఇది లంగ్ కంజెషన్ అనేది ఎక్కువ ఉంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా పోవడం కానీ కావచ్చు అనమాట. వీళ్ళు వెయిట్ గెయిన్ నార్మల్ పాపల్లాగా ఉండదు. సో అది ఒక వైపు కాంప్లికేషన్. ఇంకొకటి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటారు. ఇది ఒక చిన్న ట్యూబ్ ద్వారా బ్లడ్ హై ప్రెషర్లో వెళ్ళి కొడుతుంది కాబట్టి అక్కడ ఈ బ్లడ్ వెజల్లో ఉన్న ఇంటిమా అనే ఒక చిన్న లేయర్ ఎఫెక్ట్ కావచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది అక్కడ పోయి సెటిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటారు. ఇది చాలా ఒక సీరియస్ కండిషన్ అనమాట. ఇది బ్లడ్ లోపల ఇన్ఫెక్షన్ పెరగడం. సో ఇది కూడా పీడీ అలాగే వదిలేస్తే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడవ ప్రాబ్లం ఏముంటుంటే కొన్నిసారి అన్యూరిజం అంటారు. నేను చెప్పినట్టు అది చాలా పెద్దగా అయిపోయిందంటే అది రప్చర్ కావచ్చు,
దీనివల్ల లంగ్ కానీ ఆ వాయిస్ నర్వ్ కానీ డ్యామేజ్ కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్కి రావచ్చు అనమాట. పీడీఏ జబ్బుకి చికిత్స ఎలా ఉంటుంది? సో పీడిఏ డయాగ్నోసిస్ నేను చెప్పినట్టు ఎకోకార్డియోగ్రఫీ ద్వారానే మనం మ్యాక్సిమం పీడిఏ గురించి మనం తెలుసుకోవచ్చు. కొన్నిసారి మనకి అనాటమీ అంటే మనకి క్లియర్గా కనిపించలేదంటే మనకి సిటీ స్కాన్ అవసరం ఉంటుంది. సిటీ స్కాన్లో మనకి కరెక్ట్గా ఊపిరితిత్తుకి వెళ్ళే రత్నాలు కరెక్ట్గా ఉన్నాయా, బాడీకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా అని మనం తెలుసుకోవచ్చు. సో ఎకో ద్వారా మనం 99% పీడిఏని మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కూడా దాని సైజ్ పట్టి ఉంటుంది అనమాట. చిన్న పీడిఏ అంటే మనం జస్ట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు కొన్ని రోజు. మోడరేట్ పీడిఏ అంటే మనం ఇప్పుడు చాలా వాటి పీడిఏ సర్జరీ లేకుండా డివైస్ ద్వారానే మనం క్లోజ్ చేయవచ్చు. కాల్ ద్వారా వెళ్ళి దాన్ని కరెక్ట్గా ఒక బటన్ ద్వారా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. పసిబిడ్డల్లో పీడీఏ సమస్యను నివారించవచ్చా? ముందే పుట్టిన పాపలకి పీడిఏ ఛాన్సెస్ ఎక్కువ. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. మనం కామన్గా యూస్ చేసే ఈ బ్రూఫెన్ కానీ పారాసిటమాల్ కానీ ఇస్తే ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే ఒక కెమికల్ చాలా ఇంపార్టెంట్ ఆ పీడిఏ ఓపెన్గా ఉండడానికి. సో ఇది వాడితే ఆ పీడిఏ క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనం ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఉందన్నమాట. సో ఈ చిన్న ప్రీటర్మ్ పుట్టిన పాపలకి ఈ పారాసిటమాల్ కానీ అస్టామినోఫెన్ కానీ బ్రూఫెన్ కానీ వాడి పీడిఏని మనం క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా వీళ్ళకి ఈ బాడీ ఆక్సిజన్ లెవెల్ బట్టి వాళ్ళు పీడిఏ ఓపెన్గా ఉందా క్లోజ్గా ఉందా కూడా కొన్నిసారి డిటర్మైన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ పెరిగే కొద్దికి పీడిఏ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు కొన్నిసారి ఓపెన్గా ఉంటుంది అనమాట. కొన్నిసారి హై ఆల్టిట్యూడ్లో ఉన్న వాళ్ళకి పీడిఏ కండిషన్ కొద్దిగా కామన్గా ఉంటుంది అంటారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఓపెన్గా ఉండొచ్చు. సో దీనికి ప్రివెన్షన్ అంటే ప్రీటర్మ్ వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇచ్చి అది క్లోజ్ చేసుకోవచ్చు. పసిగుండెలో లోపాలకు, పుట్టుకతోటి తలెత్తిన గుండె జబ్బులకు చికిత్స చేయడంలో ఇవాళ ఆధునిక వైద్యం ఎంతో పురోగతి సాధించింది. సకాలంలో సర్జరీ చేయడం ద్వారా చిన్నారుల్లో పీడీఏ వంటి గుండె లోపాల్ని చక్కగా సరిచేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చర్మంపై దురదలు, దద్దుర్లతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా అల్లం రసానికి చిటికెడు పసుపును కలిపిన మిశ్రమాన్ని చర్మంపై పూతగా పట్టించండి. దురదలు, దద్దుర్లు ఇట్టే తగ్గిపోతాయి.